స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం. పాత బిల్లులు చెల్లించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న బీబీ రాజ్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ దాసరి శంకరయ్య మృతిని రాజకీయం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు చేతనైతే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మృతి చెందిన మాజీ సర్పంచ్ శంకరయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి, అంతేకాని కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడం సరికాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గా ఆ గ్రామానికి వ్యవహరించిండు. గడిచిన 10 సంవత్సరాలలో వారి యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది. మరి 2023 ఎన్నికల సందర్భంలో ఫేక్ పోస్టింగ్స్ ఇచ్చిండు. మాజీ మంత్రివర్యులు అనేక కుల సంఘాలకు, గ్రామాలలో కుల సంఘాలకు, తర్వాత రోడ్లకు, డ్రైన్లకు ఈ విధంగా చాలా ఫేక్ పోస్టింగ్స్ ఇచ్చి చాలా మందిని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండు. మరి కొత్త ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫేక్ పోస్టింగ్స్ అనేటివన్నీ చాలా వరకు మొత్తం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసినటువంటి ఇలా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బిల్లులు ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కుటుంబంలో వారు చనిపోయి తీవ్ర దుఃఖంలో, తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంటే వీళ్ళు పక్క శవాలపైన రాజకీయం చేసి చనిపోయిన వారి కుటుంబానికి అండగా ఉండి వారికి చేతనిచ్చే విధంగా వ్యవహరించాలి తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ పైన బుర్రగల అనే ఇది ఒక చాలా దురదృష్టకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మాజీ మంత్రివారులు కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రివారులు మన మండలంలో సుమారు ఒక 20 నుంచి 30 కోట్ల రూపాయల ఫేక్ పోస్టింగ్స్ ఇచ్చే శిలాఫలకాలు, ఆర్థికంగా బడ్జెట్ ఆమోదం లేకుండా మా గుల్లపల్లిలో 17 కోట్లతోని హాస్టల్ భవనానికి శంకుస్థాపన వేయడం జరిగింది. అదేవిధంగా గోవిందపల్లె టు రాపల్లి వరకు ఒకటి శంకుస్థాపన వేయడం జరిగింది. మేడంపల్లి నుంచి ఇబ్రాహీం నగర్ వరకు ఒకటి శంకుస్థాపన వేయడం జరిగింది. రావుపట్నంలో శంకుస్థాపన జరిగింది. సుమారు ఒక 25 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫేక్ పోస్టింగ్స్. ఇప్పుడు ఒక వర్క్ మనం టెండర్ అయ్యి ఏజెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, బడ్జెట్ అలాట్మెంట్ అయిన తర్వాత, టెండర్ ప్రాసెసింగ్ అయిన తర్వాత శంకుస్థాపన చేస్తారు. ఈ బడ్జెట్ అలాట్మెంట్ కాలేదు, శంకుస్థాపన కాలేదు, ఏజెన్సీ అనేది కన్ఫర్మ్ కాలేదు. ఇట్లా ఫేక్ పోస్టింగ్స్ ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిరు. కానీ ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ఏ విధంగా ఏం బుద్ధి చెప్పాలనో, ఏదో వాత పెట్టాలనో ప్రజలు ఆ విధంగా బుద్ధి పెట్టిరు. కానీ మా మండలంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు ఈ మాత్రం అవగాహన లేక ఏదో కాంగ్రెస్ పార్టీ పనులు ఇచ్చి బిల్లులు ఇవ్వలేదని చెప్పి మేము కూడా పనులు చేసినాం, మాకు బిల్లులు వచ్చినాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం కేసీఆర్ ఒక కుటుంబంలో కాళేశ్వరం అని చెప్పి ఇట్లా పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసేసిండు. ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని చెప్పి నేను మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు చేతనైతే గౌరవనీయులు మీ మాజీ మంత్రివర్లను తీసుకొచ్చే కుటుంబానికి చేతనివ్వండి, కుటుంబాన్ని ఆదుకోండి. అంతే తప్ప వేరే ఏదో మాకు రాజకీయ లబ్ధి కోసం భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఏదో ఈ కాంగ్రెస్ పార్టీ పైన బురదలతో మాకేదో లబ్ధి జరుగుతుందని చెప్పి మీరు మీ యొక్క తప్పుడు ఆలోచనలు, తప్పుడు కూతలు మానుకోవాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ